ఓం నమో నారాయణాయ. ఇప్పుడు మనం వినబోయే పురాణ గాథ అరణ్య పర్వంలోనిదండి. మన చిన్నప్పుడు మన నాయనమ్మలు, అమ్మమ్మలు చిన్నపిల్లలకి పాలు తాపిన తర్వాత పొట్ట మీద జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని రుద్దమని మనకి చెప్తూ ఉంటారు కదా. అది ఎందుకు అట్లా చెప్తారు ఏంటి అనేది తెలుసుకుందాము. ఇది ఒక కథ రూపంలో తెలుసుకుందామండి. మనం చెప్పుకునే కథ అరణ్య పర్వంలోనిది, మహాభారతంలోని అరణ్య పర్వంలో ఉన్నది. అగస్త్యుడనే పేరు గల బ్రహ్మచారి ఉండేవాడు. ఆయన తీవ్ర నిష్ఠతో తపస్సు చేస్తూ సర్వప్రాణి కోటి యందు దయ కరుణతో ఉండేవాడు. ఆయన తపోదీక్ష మహామహులెందరికూ ఆశ్చర్యాన్ని కూడా కలిగించేది. అలా తపస్సు చేసుకుంటూ అరణ్యాలలో తిరుగుతూ ఉండేవాడు. ఒకసారి అలా తిరుగుతుండగా అతని పితృదేవతలు కనిపించారు. ఈ విధంగా చెప్పారు: నాయనా అగస్త్య, యోగ్యురాలైన కన్యను వివాహం చేసుకుని నువ్వు పుత్ర సంతానం పొందాలి, లేకపోతే మాకు ఉత్తమ గతులు ఉండవు అని చెప్తారు. కులవృద్ధుల మాట శిరసావహించి అగస్త్యుడు తనకు తగిన భార్య కోసం అన్వేషణ సాగిస్తూ ఉంటాడు. అలా తిరిగి తిరిగి విదర్భ దేశం చేరుకుంటాడు. ఆ విదర్భరాజు గారి ఇంట మెరుపుతీగ లాంటి లావణ్యంతో నిర్మల సరోవరంలోని నల్లకలువ వలె పెరుగుతున్న లోపాముద్రను చూశాడు. అందచందాలలోనే కాదు, వినయ గుణశీలాలలో కూడా ఆమె యోగ్యురాలని గ్రహిస్తాడు. అప్పుడు అగస్త్య మహర్షి చేరగానే ఆ మహారాజు ఆయనకు స్వాగతం పలికి అర్ఘ్యపాద్యాలతో పూజిస్తాడు. వారి పరిచర్యలకు సంతోషించి ఆ మునిచంద్రుడు మహారాజుని ఈ విధంగా అడుగుతాడు: ఓ మహారాజా, మా వంశాన్ని ఉద్ధరించే ఉత్తమ సంతానం కోసము నీ కుమార్తెను నాకు భార్యగా కోరుతున్నాను అంటాడు. ఆ మాట వినేసరికి మహారాజు గుండె దడదడలాడింది, మనస్సు ఆందోళనలో పడింది. తన కూతురు చీనీ చీనాంబరాలతో మణిరత్న భూషణాలతో హంసతూలికా తల్పం మీద రాజభవనంలో వందలాది దాసీజనం సేవలందుకుంటూ ఇంద్రభోగం అనుభవించవలసినది. ఈ మునీశ్వరుడికి భార్యగా వెళ్తే వనవాసం చేస్తూ కుటీరాలలో నారచీరలు ధరించి కందమూలాలు ఫలాలు తింటూ జీవించగలదా అని సందేహంలో పడతాడు. ఈ వార్త విని మహారాణి విచారసాగరంలో మునిగిపోతుంది. అది చూసి లోపాముద్ర చిరునవ్వుతో తండ్రిని సమీపించి: తండ్రి, నా వల్ల మీరు దిగులు పడనవసరం లేదు. నేను సంతోషంతో ఈ మునీశ్వరునికి భార్యగా వెళతాను. ఆయనకు సేవ చేసి వారి అనుగ్రహం పొందుతాను అంటుంది. అప్పుడు లోపాముద్ర పరిణయము అగస్త్య మహర్షితో జరిపిస్తాడు మహారాజు. లోపాముద్ర తన ఆభరణాలు చీనీ చీనాంబరాలు విడిచి నారచీరలతో సామాన్య మునిపత్ని వేషంలో ఆయన వెంట అరణ్యానికి చేరుతుంది. నిరంతరం పతిసేవలో ఆయన హృదయాన్ని చూరగొంటుంది. గంగానదీ తీరాన రమణీయ వనములో కుటీరములో రాజపుత్రిక అయిన లోపాముద్ర నారచీరలతో చలిగాలులు వేడిగాల్పులు లెక్క చేయకుండా ఎంతో ఓరిమితో సేవలు చేయడం ఆ అగస్త్య మహర్షిని కూడా ఎంతగానో సంతోషపరిచింది. అయినా ఆయన తన ఋషి ధర్మాన్ని విడవకుండా వేద విహిత కర్మలే సాగిస్తూ ఉంటాడు. రోజులు సాగిపోతూ ఉన్నాయి, కాలచక్రం తిరుగుతూ ఉన్నది. ఈ విధంగా కొంతకాలం గడిచాక ఒకనాడు లోపాముద్ర ఋతుస్నానం చేసి సర్వాంగ శోభతో ఆశ్రమ ప్రాంగణంలో నడయాడుతూ ఉండగా మహర్షి మనస్సు చెలిస్తుంది. ఆమెను చేరపిలిచి చెయ్యి పుచ్చుకొని బుగ్గను ముద్దాడబోగా ఆమె మందహాసముతో వెనుదిరిగి ఈ విధంగా చెప్తుంది: స్వామి, ఆశ్రమ ధర్మానుసారము మనము ఈ కుటీరంలో దర్భశయ్యల మీద జీవితం గడుపుతున్నాము. కానీ ఇప్పుడు మీకు సంసార సుఖం కావాలంటే నేను మా నాన్నగారి ఇంట ఏ భోగభాగ్యాలతో ఉండేదానినో అవి సమకూర్చగలిగితే సుఖంగా ఆ సంతోషం మీకు అందివ్వగలను అని చెప్తుంది. అంతేకాదు, మీ వంటి మహాతపస్వికి అవి సమకూర్చడం నిమిషాలలో పని. నా ఋతుకాలం పూర్తి కాకుండా అవి సమకూర్చండి అని చెబుతుంది. అప్పుడు అగస్త్య మహర్షి ఈ విధంగా ఆలోచిస్తాడు: ఈ సాంసారిక సుఖం కోసము తపశ్శక్తిని ఖర్చు చేయడము నాకు ఇష్టం లేదు అని చెప్తాడు. అంతేకాకుండా ఆ రోజులలో మహర్షులు వారికి ఏదైనా ధనము కావాలి అంటే ఒక మహారాజు దగ్గరికి వెళ్ళి దానం చేయమని అడుగుతూ ఉండేవారు. అదేవిధంగా అగస్త్య మహర్షి కూడా మహారాజు దగ్గరికి వెళ్ళి ధనము కావాలని దానం చేయమని అడుగుతాను అని చెప్పి ఒక మహారాజు దగ్గరికి వెళ్తారు.
అప్పుడు మహారాజు అగస్త్య మహర్షిని చూడగానే ఆసనము చూపించి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి, మహర్షి, మీ రాక మాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది, మీకు ఏమైనా సహాయం చేయగలనా అని అడుగుతాడు. అప్పుడు అగస్త్య మహర్షి మహారాజుతో ఈ విధంగా అంటాడు: ఎవరికీ కష్టం కలగకుండా మీ ఆదాయంలో నాకు ఎంత దానం చేయగలరు అని అడుగుతాడు. అప్పుడు మహారాజు తన మహామంత్రిని పిలిపించి తమ ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి అని అడుగుతారు. అప్పుడు మంత్రి మన ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి అని చెప్తారు. అప్పుడు మహారాజు నేను దానము ఇవ్వలేను, నేనే కష్టాల్లో ఉన్నాను అని చెప్తాడు. అప్పుడు అగస్త్య మహర్షి మహారాజుతో ఈ విధంగా చెప్తాడు: నేను కూడా నీకు సహాయం చేస్తాను, నువ్వు నాతో రా, నేను నీకు ధనాన్ని ఇప్పిస్తాను అని చెప్పి మహారాజును ఇంకొక మహారాజు దగ్గరికి తీసుకువెళ్తాడు. ఆ మహారాజు కూడా అలానే అగస్త్య మహర్షిని చూడగానే ఆసనం మీద కూర్చోబెట్టి పాదాలు ఇచ్చి, మహర్షి మీకు ఏ విధంగా సహాయపడగలను అని అడుగుతాడు. అప్పుడు మహర్షి అదే విధంగా చెప్తాడు: ఎవరికీ కష్టం కలగకుండా మీ ఆదాయంలో నాకు ఎంత దానం చేయగలరు అని అడుగుతాడు. అప్పుడు ఈ మహారాజు కూడా తన మంత్రిని పిలిపించి మన ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి అని అడుగుతాడు. అప్పుడు మన ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి మహారాజా అని చెప్తాడు. అప్పుడు ఈ రెండవ మహారాజును కూడా అగస్త్య మహర్షి మీరు నాతో రండి, నేను మీకు కావలసిన ధనాన్ని ఇస్తాను అని చెప్పి తీసుకువెళ్తారు. మూడో మహారాజు దగ్గరికి తీసుకెళ్తారు. మూడో మహారాజు దగ్గర కూడా ఈ విధంగానే జరుగుతుంది. అప్పుడు వారు ఆలోచనలో పడతారు. అప్పుడు ఈ మహారాజులందరూ అగస్త్య మహర్షినికి ఈ విధంగా చెప్తారు: ఇల్వలుడు అనే రాక్షసరాజు దగ్గర కావలసినంత సంపదలు ఉన్నాయి, ఆయన దగ్గరికి వెళ్దాము అని చెప్తారు. అప్పుడు అగస్త్య మహర్షి ఆ రాజులను వెంట పెట్టుకొని అటే బయలుదేరుదాము పదండి అని చెప్తాడు. అప్పుడు ఆ మహారాజు ఈ విధంగా చెప్తాడు: ఇల్వలుడు వాతాపి రాక్షస సోదరులు, వారిద్దరూ అరణ్యంలో ఉంటూ ఆ దారిన వచ్చే ఋషులను బాటసారులను భోజనానికి పిలుస్తారు. వారు రాగానే వాతాపి మేకలా మారిపోతాడు. అప్పుడు ఇల్వలుడు ఆ మేకను చంపి వండి వచ్చిన అతిథులకు పెడతాడు. వారు హాయిగా భుజించాక ఇల్వలుడు ఈ విధంగా అంటాడు: సోదరా వాతాపి అని పిలవగానే వాడు పొట్ట చీల్చుకొని బయటపడతాడు. అప్పుడు అన్నదమ్ములిద్దరూ ఆ అతిథులను వండుకొని తింటారు. ఇది వారి జీవన విధానం అని ఆ మహారాజులు అగస్త్య మహర్షితో చెప్తాడు. అప్పుడు అగస్త్యుడు మీకేమీ భయం లేదు, మీరు నాతో రండి అని చెప్పి ఆశ్రమానికి తీసుకువెళతారు. అగస్త్యుడు తనతో రాజులను వెంట పెట్టుకుని రాగానే ఇల్వలుడు వినయంగా వెళ్ళి వారికి స్వాగతం పలికి ఆశ్రమం లోపలికి తీసుకుని వెళ్తాడు. వారు ఎదురుగానే మేకను వండి పెట్టబోగా ఆ రాజులు భయంతో మునివైపు చూస్తారు. ఆయన వారికి అభయమిచ్చి ఇల్వలుడితో ఈ విధంగా చెప్తాడు: వండినదంతా ముందు నాకు వడ్డించండి, మిగిలితే వారి విషయం చూద్దాము అన్నాడు. సరిగ్గా అదే సమయానికి ఇల్వలుడు సోదరా వాతాపి అని అరిచాడు. అది విని అగస్త్యుడు ఇంకెక్కడ వాతాపి, జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం, వాడు నా కడుపులో జీర్ణమైపోయాడు, వాడింక తిరిగి రాడు అని నవ్వి ఈ విధంగా బదిలిస్తాడు. అప్పుడు ఇల్వలుడు భయపడి స్వామి క్షమించండి, నన్ను ఏమీ చేయకండి, మీకు నా సర్వసంపదలు ఇస్తాను అని తన వద్ద ఉన్న మణి రత్న సువర్ణ రాసులు రథం మీద ఉంచి ఆయనకు సమర్పిస్తాడు. అగస్త్య మహర్షి తిరిగి వెళ్ళిపోతుండగా ఇల్వలుడు ఆయనను సంహరించాలని చూస్తాడు. అప్పుడు అగస్త్య మహర్షి వెనుతిరిగి హూంకరిస్తాడు. ఆ హూంకర శబ్దానికి ఇల్వలుడి దేహము గుప్పెడు బూడిద అవుతుంది. ఈ విధంగా అగస్త్య మహర్షి ఇల్వలుడు వాతాపిని తన తపశ్శక్తి చేత సంహరిస్తాడు. చూశారు కదండి, అగస్త్యుని తపశ్శక్తి అంతటి రాక్షసుని కూడా తన కడుపులో జీర్ణం చేసేసాడు. అందుకే మన పెద్దలు చిన్నపిల్లలు ఏదైనా తాగిన తర్వాత తిన్న తర్వాత జీర్ణం వాతాపి జీర్ణం అని పొట్ట మీద రుద్దమని చెప్తూ ఉంటారు. ఈ విధంగా వచ్చిన ధనాన్ని ఆ ముగ్గురు మహారాజులకు కొంత పంచి ఇచ్చి మిగిలిన ధనముతో ఆశ్రమానికి చేరుతాడు అగస్త్య మహర్షి. అగస్త్య మహర్షి మిగిలిన సంపదతో ఆశ్రమానికి వచ్చి లోపాముద్రతో ఈ విధంగా అంటాడు: ధర్మచారిణి, లోకంలో అందరిలా ఉండే పుత్రులు అసంఖ్యాకంగా కావాలా, లేక గుణశీలవంతుడైన కుమారుడు ఒకడు కావాలా అని అడుగుతాడు. అప్పుడు లోపాముద్ర ఈ విధంగా సమాధానం చెబుతుంది: గుణవంతుడు ఒక్కడు ఉన్నా చాలు స్వామి అని చెబుతుంది. అప్పుడు ఆ దంపతుల సంసార యాత్రాఫలంగా దృఢధన్యుడు అనే మహా తపస్వి పుడతాడు. అందుకే చెప్తారండి పెద్దలు, వాతాపి జీర్ణం 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 వాతాపి జీర్ణం అనే నానుడి ఈ కథ వల్ల పుట్టింది. ఇది భోజనానంతరము ఉచ్చరిస్తే తిన్నది బాగా జీర్ణమవుతుందని పెద్దలు అంటారు. శ్రీకృష్ణార్పణమస్తు.